అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈనాటి రుగ్మతలకు కొంతైనా సరే మనం సరిదిద్దుకునే అవకాశం వస్తుందేమోనని ఆశతోటి ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా, నిబద్ధతతో, నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు, ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచి అనిపించుకోరు, శభాష్ అనిపించుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన నటన, ఆయన పెద్ద కళాకారుడు అయినప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది. ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రైతు బాంధవుడుగా రైతులందరూ కూడా ఆయన అభిమానించారు. ఆయనకి తలగొడ్డ పంచ కట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే ఆగి భుజమే చేసి నాన్న నీకేం కావాలని చెప్పేటటువంటి ఒక ఆత్మీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. రైతులు ఏ పని మీద వచ్చినా ఆ ప్రభుత్వానికి కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా రైతులు చెప్పినటువంటి పనిని ఎన్ని ఇబ్బందులైనా చేయాలనే కోరుకున్నటువంటి వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఈ వర్గం, ఆ వర్గం, ఈ మతం, ఆ మతం, ఆ కులం, ఈ కులం అని చూడకుండా తెలుగు ప్రజలే నా కుటుంబం అని చెప్పాడు. సమాజమే నా దేవాలయం అని చెప్పాడు. పేదవాడే నా దేవుడు అని చెప్పాడు. అందుకని ఆయనకి 100 సంవత్సరాలు శత జయంతి జరుపుకున్నా, ఎన్ని శత జయంతులు జరుపుకున్నా ఎన్టీఆర్ ని మర్చిపోదు ఈ తెలుగు జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి వ్యక్తి తెలుగు జాతికే కాకుండా భారతదేశానికే కాకుండా అది నటనా కౌశల్యంలో కావచ్చు, పరిపాలనా పరమైనటువంటి పద్ధతుల్లో కావచ్చు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ రూపంలో ఉండాలంటే అది ఎన్టీఆర్ రూపం తప్ప ఇంకొక రూపం మనకు కనపడదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాటి శ్రీరామచంద్రుడైనా, ఈనాటి ముఖ్యమంత్రి అయినా మనం చూడగలిగేది ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంలోనే. కాబట్టి అటువంటి పార్టీలో అటువంటి వ్యక్తి యొక్క సాహచర్యంతో పుట్టినటువంటి మేము ఎక్కడున్నా ఆయన ఆశయాల కోసమే పనిచేసి, ఆయన ఆలోచనల కోసమే ముందుకు నడిచి ఎంతో కొంత ఈ యొక్క వ్యవస్థలో ఆయన కోరికలను తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాటి ప్రభుత్వంలో కూడా ఉంటూనే ఒక నీతివంతమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు, కొన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా నెరవేర్చేదానికి మా ప్రయత్నం ఉంటుంది. మీరు కూడా ఏది మంచి అనుకుంటేది ఎన్టీఆర్ మనుషులుగా, ఎన్టీఆర్ అభిమానులుగా ఈ సమాజానికి ఏది మంచిదైతే దాన్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ కోరికలకు తగ్గట్టుగానే ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మహా కార్యక్రమానికి తలపెట్టినటువంటి నిర్వాహకులకి మళ్ళీ నమస్కరిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.